తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశం. రంగారెడ్డి జిల్లా నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి పరీక్ష లేదు, ఫీజు కూడా లేదు. కేవలం అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలిస్తున్నారు. మరి ఈ అవకాశం గురించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. అవును, ఇది అఫీషియల్ నోటిఫికేషన్. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని ఎలా అందుకోవాలో వివరంగా చూసేద్దాం. సరే, ఫస్ట్ అసలు ఈ ఉద్యోగాలను ఏ ప్రభుత్వ శాఖ వాళ్ళు ఇస్తున్నారు, మనం ఎక్కడ పని చేయబోతున్నామో తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. ఈ ఉద్యోగాలిచ్చేది తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ. ఇవన్నీ కూడా మిషన్ వాత్సల్య అనే స్కీమ్ కింద భర్తీ చేస్తున్నారు. అంటే పిల్లల సంరక్షణ, వాళ్ల బాగోగులు చూసుకునే ఒక మంచి సామాజిక సేవలో భాగమవ్వబోతున్నారన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్లో అందర్నీ అట్రాక్ట్ చేసే విషయం ఏంటంటే ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎగ్జామ్ లేదు. అంతేకాదు, అప్లికేషన్కి ₹1 ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ రూల్స్ ప్రకారం కేవలం అర్హతల ఆధారంగా డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి జీతాలెలా ఉన్నాయి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఖాళీల వివరాలు చూస్తే స్టాఫ్ నర్స్ పోస్టులు 3 ఉన్నాయి. వీళ్లకి నెల జీతం ₹17,916. ఆ తర్వాత ఆయా పోస్టులు 5, చౌకీదార్ పోస్టులు 4 ఉన్నాయి. ఈ 2 పోస్టులకి నెల జీతం ₹7,944. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. స్టాఫ్ నర్స్ ఇంకా ఆయా పోస్టులు ఈ 2 కేవలం మహిళలకు మాత్రమే రిజర్వ్ చేశారు. అయితే చౌకీదార్ పోస్ట్కి మాత్రం పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే చాలామందికి దీనిపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది కదా. చూద్దాం. మనం ముందే అనుకున్నట్టుగా సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎలాంటి రాత పరీక్షలు గానీ, పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు గానీ ఉండవు. ప్రభుత్వ అవుట్సోర్సింగ్ రూల్స్ ప్రకారం అకాడమిక్ మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన విషయం, అప్లికేషన్తో పాటు ఏమేం డాక్యుమెంట్స్ పెట్టాలి అనేది. ఇవి కరెక్ట్గా లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశముంటుంది. సో జాగ్రత్తగా వినండి. లిస్టు చూద్దాం. ముందుగా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ మెమో, ఆధార్ కార్డ్ కాపీ, రిజర్వేషన్ ఉన్నవాళ్లు క్యాస్ట్ సర్టిఫికెట్, ఆ తర్వాత 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. సరే, అన్నీ రెడీ చేసుకున్నాం. మరి ఫైనల్గా అప్లై చేయడం ఎలా? ఆ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పూర్తిగా ఆఫ్లైన్ ప్రాసెస్, ఆన్లైన్లో కాదు. ముందుగా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని నీట్గా ఫిల్ చేసి ఇందాక మనం చెప్పుకున్న డాక్యుమెంట్స్ అన్నింటినీ జతచేసి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలి. అప్లికేషన్ను చేతితోనే ఇవ్వాలి. పోస్ట్లో గానీ కొరియర్లో గానీ పంపితే తీసుకోరు. అడ్రస్ మరోసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. జిల్లా సంక్షేమాధికారి ఆఫీస్, ఇది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని IDOC బిల్డింగ్లో ఉంది. అక్కడ రూమ్ నంబర్ 6, కొంగర కలాన్. మరి అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు? ఈ డెడ్లైన్ అస్సలు మిస్ అవ్వకూడదు. డేట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం చివరి రోజు, అంటే 31 డిసెంబర్ 2024. ఈ తేదీలోపే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఒక్క నిమిషం, కేవలం తేదీ మాత్రమే కాదు, టైం కూడా చాలా ముఖ్యం. లాస్ట్ డేట్ రోజు, అంటే డిసెంబర్ 31న సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ ఆఫీస్కి చేరాలి. ఆ తర్వాత వెళ్తే అప్లికేషన్స్ తీసుకోరు. సో చూశారు కదా, పరీక్షలు, ఫీజుల లాంటి టెన్షన్ ఏమీ లేకుండా ప్రభుత్వ రంగంలో పనిచేసే ఒక మంచి అవకాశమిది. అర్హత ఉన్నవాళ్లు అస్సలు వదులుకోవద్దు. బహుశా చాలామంది ఎదురుచూస్తున్న అవకాశం ఇదేనేమో. వెంటనే అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్.